రామగుండం ఎరువుల కర్మాగారంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులతో చర్చించేందుకు వెళ్తున్న తనను పోలీసుల చేత అడ్డుకోవాలనుకోవడం సరికాదని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఎస్ రాజు ఠాకూర్ అసహనం వ్యక్తం చేశారు. ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తన దృష్టికి తీసుకురావడంతో అధికారులతో సామరస్యంగా చర్చించేందుకు వచ్చామని అన్నారు. కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, పని స్థలంలో రక్షణతో కూడిన పనులు చేయించాలని వారు డిమాండ్ చేశారు. మీ డిమాండ్ చేస్తా, వచ్చి ఇస్తా, అందరి పక్షాన మాట్లాడతా. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన నాకు కావాలి, అవన్నీ కూడా తీసుకొని రండి. ఎమ్మెల్యే బందోబస్తు ఒక గేట్ 2 గేట్లు పంపుతారు. ఎంత భయానకమైన వాతావరణం ఇక్కడ సృష్టిస్తున్నారో ఒక్కసారి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఒక ప్రజానాయకుడిగా, జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడ అనేకసార్లు ప్రజా క్షేత్రంలో పోటీ చేసిన వ్యక్తిగా నిరంతరం ప్రజలను కలుస్తూ, కార్మికులను కలుస్తూ, వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ఇలా ఆర్ఎఫ్సిఎల్లో మా మిత్రులైనటువంటి కార్మిక బంధువులందరినీ కలవడానికి వస్తే అడ్డుపడి రానియకుండా ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తాం, నిషేధాజ్ఞలు ఉన్నాయని చెప్తారు. దేనికి నిషేధాజ్ఞలు ఉన్నాయో ఒక్కసారి పోలీస్ అధికారులు చెప్పాలి, ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు చెప్పాలి.